పాఠశాల అంటే కేవలం చదువు చెప్పే 4 గోడల మధ్య ఉండే తరగతి గదులు మాత్రమే కాదని, విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటలు ఉన్నప్పుడే సంపూర్ణ విద్య లభిస్తుందని నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని శాంతినికేతన్ సిబిఎస్ఈ పాఠశాలలో గత మంగళవారం నుండి జరుగుతున్న యాన్యువల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ నేటితో ఘనంగా ముగిశాయి. పాఠశాల కరెస్పాండెంట్ సుధాకర్, డైరెక్టర్ రమ్యారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ముగింపు వేడుకలకు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన మెడల్స్, మొమెంటోలు మరియు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ఛాంపియన్స్ శాంతినికేతన్ ఛాంపియన్ స్టూడియో అని న్యూ ప్లే గ్రౌండ్స్ కూడా నిన్న ఇనాగరేట్ చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి వారు కూడా నిన్న హాజరు కావాల్సింది, కానీ వారికి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల, సో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వల్ల నిన్న రాలేకపోయారు. ఈ రోజు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ ప్రీషియస్ presence here with us. Congratulations all the students who participated and winning the prizes and getting the medals here. So definitely I hope all will get the chance to come here and receive the medals here. And winning or losing, that is not much important. Participation is much important. So you have that wish, you must take that initiative to participate in any kind of competition. So I'm congratulating all the participants who participated in different games, even though they didn't win the prizes. Special congratulations to all the participants also. శాంతినికేతన్ ఛాంపియన్ స్టూడియో ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు ఇంత ఖర్చు చేసి ఇంత రిస్క్ చేసి చేయాల్సి వచ్చింది అంటే, ఫ్యూచర్ లో మన శాంతినికేతన్ ఛాంపియన్ స్టూడియోస్ నుంచి ఎంతో మంది జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుల్ని ప్రొడ్యూస్ చేయాలి. అలాంటి వాళ్ళకి జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఒక 10-12 గేమ్స్ నుంచి మన నంద్యాల ప్రాంతం నుంచి వచ్చారంటే అది శాంతినికేతన్ ఛాంపియన్ స్టూడియో నుంచే ఉండేలాగా మనందరం కలిసికట్టుగా కృషి చేద్దామని తెలియజేస్తూ, సో ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ నెంబర్ ఆఫ్ జరుగుతాయి. ఇప్పటి నుంచి చాలా మంచి మనకు గ్రౌండ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి కీప్ ఆన్ ప్రాక్టీసింగ్, కీప్ ఆన్ కాన్సన్ట్రేట్ ఆన్ అప్గ్రేడింగ్ యువర్ స్కిల్స్, డ్రీమ్ బిగ్, ఎయిమ్ హై, డోంట్ గివ్ అప్ టిల్ యూ విన్ వాట్ యు వాంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆటలు పాటలు అంటే చాలా ఇష్టం. అందుకే ఎప్పుడు కూడా చదువు ఆటలు పాటలతో కలిసి ఉండాలి. ఎప్పుడైతే ఆటపాటలతో కలిపి మనం చదువు చెప్తామో, ఎప్పుడైతే మనం చదువుకుంటామో, అప్పుడు అది చాలా చాలా యాక్టివ్గా మీరు నేర్చుకుంటారు. చదువుకోవడం అంటే కేవలం బుక్స్ లో ఉన్న విషయాన్ని నేర్చుకొని దాని ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ర్యాంక్స్ తెచ్చుకోవడం కాదు. చదువు అంటే చదువుతో పాటు సంస్కారాన్ని నేర్చుకోవడం, మంచి జీవితాన్ని పొందడం. ఎప్పుడు అది వీలవుతుంది, ఎప్పుడు సాధ్యమవుతుంది? అది కేవలం క్లాస్లో చదువు మాత్రమే చెప్తే కాదు. చదువుతో పాటుగా ఎన్నో రకాలైన విషయాలు జీవితంలో మీకు నేర్పించాలి. ఛాంపియన్ స్టూడియోను మీకోసం ఎంత అద్భుతంగా ఉంది అంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అందులో మీరు ఇంత ఆనందంగా గడపడం అనేది ఇంకా అద్భుతమైన విషయం. నిజంగా మీరందరూ కూడా మీ సుధాకర్ సార్కి గట్టిగా క్లాప్స్ తో కృతజ్ఞతలు చెప్పాలి. మనకు స్పోర్ట్స్ అనేవి చాలా జీవితంలో ఎన్నో విషయాలు నేర్పిస్తాయి. ముఖ్యంగా డిసిప్లిన్. మనం ఎవరైతే బాగా డిసిప్లిన్ లో ఉంటారో వాళ్ళే ఖచ్చితంగా జీవితంలో పైకి వస్తారు. జీవితంలో కూడా మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఏ క్వాలిటీస్ ఉన్నాయి, ఆ క్వాలిటీస్ ని మనం అడాప్ట్ చేసుకోవాలి. ఆ క్వాలిటీస్ ని మనం అడాప్ట్ చేసుకొని మనం డెవలప్ కావాలి అనుకోవాలి. అంతేగాని ఎదుటి వాళ్ళలో ఉన్న మిస్టేక్స్ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళలో ఆ తప్పులున్నాయి, ఈ తప్పులున్నాయి నేర్చుకుంటూ మనం కిందికి వెళ్ళిపోకూడదు. మనం పైకి ఎదగాలి అంటే ప్రతి మనిషిలో ఉన్న క్వాలిటీస్ ని మనం ఐడెంటిఫై చేసి మనం వాటిని అడాప్ట్ చేసుకొని మనం వాళ్ళకన్నా పైకి ఎదగాలి.